హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. కాస్త ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, ఎవ్వరు కూడాను మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని డైరెక్ట్గా చెప్పరు. బట్ వాళ్ళు ఇచ్చే హింట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట, ఇండైరెక్ట్గా. అంటే మీకు కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది, ఇంతకుముందు చూపించినంత ప్రేమ నా మీద చూపించట్లేదు, ఇంతకుముందు చూపించేంత కేరింగ్ నా మీద చూపించట్లేదు, సంథింగ్ రాంగ్ అనే ఫీలింగ్ మీకు వస్తుందా? బట్ వాళ్ళు డైరెక్ట్గా బ్రేక్ తీసుకుందామని కానీ, నువ్వు నాకు వద్దు అని కానీ చెప్పట్లేదా? బట్ ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ద్వారా మీకు అలా అనిపిస్తుందా? కరెక్ట్గా అది నిజం అనమాట. సో కొంతమంది మ్యాక్సిమం ఏంటి అంటే, వాళ్ళు నిన్ను వద్దు అని కానీ, లేకపోతే నీ మీద నాకు ఇప్పుడు పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని కానీ ఓపెన్గా చెప్పరు. బట్ వాళ్ళ బిహేవియర్ కొంతవరకు హింట్స్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఇండైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. బట్ అవేంటి ఆ హింట్స్ అనేది నేను ఈరోజు క్లియర్గా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. బట్ ఈ హింట్స్ ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ ఎవరైనా ఇస్తూ ఉన్నట్లయితే మాత్రం ఐ హోప్ వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి, మాటలు తగ్గుతాయి, మౌనం పెరుగుతుంది అనమాట. సో గంటలు మాట్లాడిన వాళ్ళు, మీతో కాల్స్ ఎప్పుడు కూడాను ఐ థింక్ మెసేజెస్ చేసేవాళ్ళు, సో అరగంటకో 15 మినిట్స్కో 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి ఒక మెసేజ్ పెట్టేవాళ్ళు కూడాను చాలా వరకు తగ్గించేస్తూ ఉంటారనమాట. సో మ్యాక్సిమం కొంతవరకు మాటల పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఈజీగా పట్టుకోవచ్చు. సో మీతో ఒక టైం, ఈ టైంలో మాట్లాడాలి, ఈ టైంలో మాట్లాడకూడదు అనేది కూడా లేకుండా వీలైనంత వరకు కూడా మీతో చాలా గంటలు ఇష్టంగా మాట్లాడిన పర్సన్ ఈరోజు మీ కాల్ కూడా సరిగ్గా చేయకపోవటం కానీ, చేసినా ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండటం కానీ, లేదా చాలా మెసేజెస్ చేసేవాళ్ళు ఇప్పుడు 10 మెసేజ్లు పెట్టేవాళ్ళు 2 మెసేజెస్ పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మీ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే అది మీరు అంటే ఇలా కూడా అనుకోవచ్చు, అలా ఎందుకు అనుకోవాలి, మేబీ వాళ్ళకి ఏదైనా వర్క్స్ ఉండి అలా చేస్తున్నారేమో అని అనుకోవచ్చు. కానీ వర్క్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఎంత వర్క్స్ ఉన్నా కూడా ఇష్టపడిన వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇస్తారు జెన్యూన్ పర్సన్ అయితే మాత్రం. సో ఒక గంట వర్క్ చేసినా అందులో ఒక 5 మినిట్స్ అయినా టైం ఉంటుంది, మీకు కేటాయించవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి అవైలబుల్ ఫ్రీ టైం అనేది ఉన్నా కూడాను మీకు టైం ఇవ్వట్లేదు, మిమ్మల్ని అంత కేరింగ్గా చూసుకోవట్లేదు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ మాటలు కూడా కొంచెం తగ్గించేస్తున్నారు అంటే మీకు అర్థమైపోవాలన్నమాట. నువ్వు ఇంతకు ముందు చూపించిన ప్రేమ ఇప్పుడు వాళ్ళకి టార్చర్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకప్పుడు నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు నన్ను అని చెప్పేసి మురిసిపోయిన వాళ్ళు ఈరోజు మీ ప్రేమని వాళ్ళు ఒక ఇబ్బందిగాను, ఒక టార్చర్గాను చూస్తూ ఉంటారనమాట. సో అంటే ఆ క్లమ్జీనెస్ ఒకసారి ఏర్పడింది అంటే మాత్రం ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అని మీకు అర్థమైపోవాలి అనమాట. అక్కడ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే, వేరే వాళ్ళతో పరిచయాలు, నీకు దూరాలు, ఇదే జరుగుతుంది అనమాట. ఎవరైనా కొంతమంది విషయాలు ఎలా జరుగుతూ ఉంటుందంటే, ఒక స్టాండర్డ్ మైండ్ సెట్ ఉండదు అనమాట కొంతమందికి. సో ఒక పర్సన్తో మంచిగా ట్రావెల్ అవుతారు, ఏదన్నా ఇష్యూ ఫామ్ అయింది అనుకున్నప్పుడు వెంటనే ఇంకో పర్సన్కి టర్న్ అయిపోతూ ఉంటారనమాట. చాలా ఫేక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, లాయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా వన్స్ ఒకరిని ప్రేమించిన తర్వాత జీవితాంతం వాళ్ళతోనే ఉంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చేస్తారు కలిసి, ఏదైనా కానీ ఎప్పుడైతే ఈ వేరే థాట్స్ రావటం, వేరే సైడ్ మైండ్ టర్న్ అయిపోవటం, కొత్త పరిచయాలు మోసలో పడిపోయి ఉన్న పర్సన్ని దూరం చేసుకోవడం, ఇలాంటి వన్స్ చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు కదా, బట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఆ హింట్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని బ్లాక్ చేయటం మాత్రమే కాదు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని నిన్నే బ్లేమ్ చేస్తారు ఇంకా మాట్లాడితే అనమాట. సో అలా అంటే మీ లైఫ్లో కూడా ఎక్కువగా ఈ బ్లాక్ చేయటం కానీ, లేదా మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే బ్లాక్ మెయిల్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే అంతకుముందు జరిగిన కొన్ని సీన్స్ అన్నీ తీసుకొచ్చేసి అలా మాట్లాడటం కానీ, మిమ్మల్ని ఫేక్గా క్రియేట్ చేయడం కానీ చేస్తుంటారు. అంటే వాళ్ళ తప్పుని మీరు బయట పెట్టారు అంటే మాత్రం వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీదే తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తారు. అంత తెలివిగా ఉంటారనమాట ఇలాంటి ఫేక్ పర్సన్స్. ఫైనల్గా వాడే ఒక డైలాగ్ ఒకటి ఉంది, అదేంటి అంటే, నీ వల్లే నా లైఫ్ నాశనం అయిపోయింది, నీ వల్లే నా లైఫ్ ఇలా తయారైపోయింది, నీ వల్ల నేను ఇలా అయిపోయాను, ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అది మీకు కూడా రిపీటెడ్గా ఆ పర్సన్ ఎవరైనా కానీ అలా అంటున్నారా? సో అలాంటి మాట యాక్చువల్లీ అనకూడదు అనమాట. సో బట్ మీ లైఫ్ ఏంటి, అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన లైఫ్ ఎప్పుడు కూడాను ఇతరుల పైన కాదు,
మనం ఎలా ఉంటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా ట్రావెల్ అవుతున్నాము, మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాము, మనం చేసుకునే పనులపైనే ఆధారపడి ఉంటాయి మనకు జరిగే ఏదైనా కూడా. అంతేగాని అది ఎదుటి వాళ్ళని నిందించకూడదు. సో నీ వల్ల అలా అయిపోయాను, నీ వల్ల ఇలా అయిపోయాను అనేది మాట్లాడకూడదు అసలు. అలా మాట్లాడుతున్నారు అంటే కూడా మీకు అర్థమైపోవాలి. ఐ థింక్ వాళ్ళు ఏదో మిమ్మల్ని దూరం పెట్టేసేయాలనో, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనో, లేదా మిమ్మల్ని వదిలించుకోవాలనో ట్రై చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థం అవ్వాలి మీకు అక్కడ. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఎంత బ్రతిమలాడినా కూడాను కనీసం నీ పైన ఇష్టం కాదు కదా, జాలి కూడా కలగదు అనమాట. కొంతమంది లవర్స్ని చూస్తూ ఉన్నట్లయితే యాక్చువల్లీ వాళ్ళకి వాళ్ళ ఏమంటారు గర్ల్ ఫ్రెండ్ పైన, బాయ్ ఫ్రెండ్ పైన చాలా ఇష్టం ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్లో కోపం వస్తూ ఉంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి. బట్ వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ప్రేమ అనేది కొద్దిసేపు పక్కన పెట్టినా కూడా కనీసం జాలైనా కలుగుతుంది. అనవసరంగా నేను ఈ మాట అన్నాను, బాధ పెట్టేశాను, ఇప్పుడు చూడు తను ఏడుస్తుంది కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ కానీ ఇక్కడ ఆయన మీ మీద ఇష్టం కాదు కదా, కనీసం మీరు పోరాడుతున్నా, ఏడుస్తున్నా, బ్రతిమలాడుకుంటున్నా కూడాను వాళ్ళు కనీసం జాలి కూడా మీ పైన చూపించట్లేదంటే పక్కాగా వాళ్ళు వేరే ప్లానింగ్లో ఉన్నారు అనేది మీకు అర్థం అవ్వాలి. సో నిన్ను అవమానిస్తారు అండ్ నిన్ను చిన్న చూపు చూసి మాట్లాడతారు. సో అలాంటి మెంటాలిటీ వన్స్ వచ్చిన తర్వాత మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆడుకుంటారు ఒక ఆట అనమాట. సో ఆయన చిన్న గొడవలైనా కూడాను ఆ గొడవల్ని పెద్దగా క్రియేట్ చేసి బ్రేకప్ వరకు తెలివిగా తీసుకెళ్తారనమాట అలాంటి వాళ్ళు. సో మీకు అలాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాళ్ళు ఎప్పుడు ఏదో చెప్పకపోయినా కూడా మెంటాలిటీ నేను ఏదైతే చెప్పానో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో అది అమ్మాయి చేస్తున్నారో అబ్బాయి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ జరుగుతుంది అంటే మాత్రం పక్కగా వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా దూరం పెట్టేయాలి, వదిలించుకోవాలనో, లేకపోతే మీ పైన ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోవటం కానీ ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. దానివల్ల మాత్రమే వాళ్ళ మెంటాలిటీ ఇలా ఇండైరెక్ట్గా చూపిస్తూ ఉంటారు మీ పైన. సో అది అర్థం చేసుకోండి. అండ్ మీకు చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మేబీ ఎవరికైనా తెలియదేమో అండ్ ఈ వీడియో ద్వారా అండ్ క్లియర్గా తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది, యూస్ఫుల్గా ఉందా లేదా అని కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా మోటివేషనల్గా వీడియోస్ కానీ, ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ కావాలి, మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఉన్నా కూడా కేవలం రిలేషన్షిప్లో అనమాట నేను చెప్తుంది. అలాగే మోటివేషనల్గా మాత్రమే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏమన్నా షేర్ చేసేసుకోవాలంటే షేర్ చేసుకోండి డెఫినెట్లీగా. అండ్ నేను వాళ్ళకి ఎంతవరకు సజెషన్ ఇవ్వగలను, ఎంతవరకు అనేది నేను ఇస్తాను అనమాట. మీ కామెంట్స్ ఐ థింక్ మీ ప్రాబ్లం నాతో చెప్పుకున్న తర్వాత అండ్ ఫర్దర్గా ఇంకొక మంచి వీడియో కూడా వస్తుంది. అండ్ వెయిట్ చేస్తూ ఉండండి. మీకు బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే నేను మ్యాక్సిమం వస్తూ ఉంటాను. కంటెంట్ అయితే బాగుంటుంది, లైఫ్లో మీకు యూజ్ అయ్యే కంటెంటే వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి మెయిన్గా అనమాట. ఎందుకంటే మీరు బెల్ యాక్టివేట్ చేయకపోతే నేను పెట్టే వీడియో అనేది మేబీ మీ వరకు రాకపోవచ్చు అనమాట. సో అందుకే ముందుగా చెప్తున్నాను, బెల్ యాక్టివేట్ చేసుకోండి. మేబీ మీకు నోటిఫికేషన్ రాకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసైనా మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.